వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గదిపోరు ప్రవాహం. మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని దారపోసినాడు రమణకై, అవమానాలనుభవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గదిపోరు ప్రవాహం. వర్ధిల్లాలని పిడికిలెత్తరో, జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో. జై భీమని గుంతెత్తి నినదించాలో, బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు పోరినవాడు, పీడిత జనకోసలనే తరిమినవాడు. ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట. మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం. భీమరావు రామ్జీ సేవా సంస్థ యొక్క ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయటం, ముఖ్యంగా ఇట్లా వెన్నువల్లువారిపేటలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ నవాపేట కాబట్టి మీ అందరినీ కూడా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఆశ్రమం వాళ్ళ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా నేను ఇప్పుడు వీళ్ళందరితో మాట్లాడినప్పుడు ఈ యొక్క బ్లడ్ టెస్టు, షుగర్ టెస్టు, యూరిన్ టెస్టులు, అదేవిధంగా బీపీ, షుగర్సు, ముఖ్యంగా లేడీస్కి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ క్యాన్సర్ మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్యాస్మేట్ టెస్టులు కూడా చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా దానికి అంగీకరించారు. సో ప్రజలందరూ కూడా దీన్ని వాడుకోవాలి. ముఖ్యంగా ఈ సేవా సమితి వాళ్ళు ఈ యొక్క ఆలోచన చేయడం చాలా చాలా సంతోషం. ముఖ్యంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్లో భాగంగా ప్రజలందరినీ కూడా బోధించు అనే కార్యక్రమంలో భాగంగా వీళ్ళు ఈ రకంగా చేయటం చాలా చాలా సంతోషం. ప్రజల్ని మేల్కొల్పటం, వాళ్ళకు జరిగేటువంటి సేవ దృక్పథంలో పనిచేయటం, అదేవిధంగా ఏదైతే మనకి హక్కులు ఉన్నాయో వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఫ్యూచర్లో కూడా మేము మా డిపార్ట్మెంట్ తరఫున ఈ యొక్క ముఖ్య SC/ST చట్టాలపైన అవగాహన కల్పించడం, అదేవిధంగా ఈ యొక్క ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అని ఒకటి ఉంది, దానిపైన కూడా అవగాహన కల్పించుకోవడం కూడా జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలని అనుగుణంగా ఈ కమిటీ పనిచేయటం, ఇక్కడున్న అందరూ మేధావులు, స్కూల్ కరస్పాండెంట్లు, అలానే
ఈ యొక్క ప్రిన్సిపాల్సు అలానే ఈ యొక్క వార్డులో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా మన ఏదైతే అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత ఉన్నారో వారి యొక్క ఆశయాలు సాధనతో పాటు వారి విగ్రహాలను పరిరక్షించడం కూడా మన బాధ్యత. దానిలో భాగంగా ముందు దాన్ని శుభ్రపరచుకోవటం, తర్వాత దానికి సరైన లైటింగు, దానికి కావాల్సినటువంటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా చేస్తాం. ముఖ్యంగా మా సబ్ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే భాగంలో నిమగ్నమై ఉన్నాము. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఈ ఒక్క 2 రోజుల్లోనే 100 కెమెరాలు ఫిట్ చేయడం జరిగింది. ఇంకా 250 కెమెరాలు కావాల్సి వచ్చింది. ఇప్పటికైతే మన దగ్గర 125 దాకా ఫిక్స్ చేసాం. ఇంకా 125 ఫిట్ చేయాలి. వీటన్నింటిని కూడా తొందరలో కార్యరూపం పెట్టుకున్నాం. కాబట్టి ఇది కూడా నెక్స్ట్ మంత్ కల్లా కంప్లీట్ చేసి ప్రతి విగ్రహాన్ని కూడా శుభ్రంగా ఉంచడం, ఈ యొక్క విగ్రహాన్ని కాపాడుకోవటం, అలానే కమిటీ మెంబర్స్ అందరిని కూడా మేలుకొల్పు చేయడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఈ కమిటీ మెంబర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మన విగ్రహాన్ని మన వ్యక్తిని గౌరవించుకోవటం మన ఇది సాంప్రదాయం. అదేవిధంగా వారి ఆశయాల ముందుకు మనకి రేపొద్దున ప్రజలకి ఆయన యొక్క మార్గదర్శకాలను నిర్దేశించడం కోసమే ఆ మహానుభావులు మనం చూస్తే ఇన్స్పిరేషన్ కోసం చేయాలి. అలాంటి బొమ్మల్ని నిర్లక్ష్యం చేయటం, అక్కడే కూర్చొని అసాంఘిక కార్యకలాపాలు పాల్పడటం లాంటివి చేయకుండా వాళ్ళకి అక్కడ సరైనటువంటి రక్షణ ఆ విగ్రహాలు కల్పించడంతో పాటు దాని యొక్క ఇంపార్టెన్స్ని కూడా మనం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మహానుభావుడి యొక్క ఆశయాలను కొనసాగించాలి, ఆయన విగ్రహాలను మనం పరిరక్షించుకోవాలి. కాబట్టి తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవడానికి మా వంతు సహకారంతో పాటు మీరు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు నాడు ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రవి గారు వాళ్ళ భీమరావు టీంకి ఆ యొక్క ఆశ్రమం మెడికల్ కాలేజీ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఇలాంటి సేవలు ఇంకా మరిన్ని చేయాలని, ఇంకా పేద ప్రజలకు మరింత సేవలు అందిస్తూ మా వంతు సహకారం కూడా వారికి కలిగజేస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తాను. అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా ఈరోజు నవాపేట కాలనీలో డాక్టర్ భీమరావు రామ్జీ సమైక్య సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మరి మెడికల్ క్యాంప్ని ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ వారి యొక్క సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను మరి ఏలూరు డిఎస్పీ గారు మరి వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించినప్పుడు వారి సమయాన్ని కేటాయించి మరి వారు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఏదైతే సేవా సంఘం మరి స్టార్ట్ చేశామో ఆ యొక్క సేవ ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో మరి మా డివిజన్లో ఉన్నటువంటి చాలామంది పేదలు నిరుపేదలు ఉన్నారు. వైద్యం చేయించుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ వారితో మాట్లాడి మరి ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా మేమందరం కూడా ఈరోజు స్థానిక లవెన్ హోప్ పబ్లిక్ స్కూల్ వద్ద మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా యొక్క నవాపేట కాలనీ, సత్యనారాయణపేట, అలాగే యేసుపాదపురం నుంచి ప్రజలందరూ కూడా మరి వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. దీనివలన మేము అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఒక అవకాశంగా మేము తీసుకుంటున్నాం. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి ప్రజలకు మరింత చేరువుగా మేము ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్. నవాపేట కాలనీ యూత్ మొత్తం మీ అంబేద్కర్ సంఘం అంతా కలిసి ఒక మాట అనుకుని మనం ఇది బొమ్మ పెట్టి 6 సంవత్సరాలు అవుతుంది, ఈ సంవత్సరం మట్టుకి 3 రోజుల పండుగ చేయాలి అన్న ఒక పట్టుదలతో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి నిన్న ఆటల పోటీ జరిగింది, ఈరోజు మెడికల్ క్యాంపు, రేపు ఈవినింగ్ బహిరంగ సభ పెడుతున్నాం. మా యూత్ కూరలు బాగా ఎక్కువ దీంట్లో కష్టపడి మాకు ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమం జరిపించారు. 3వ డివిజన్లో నవాపేట కాలనీ వారిచే ఈ అంబేద్కర్ జయంతి ఇంత ఘన విజయంగా జరిగింది. ముఖ్యంగా మా కమిటీ సభ్యులకి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ప్రతి ఒక్కరూ మేము చెప్పంగానే ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. మా ఆహ్వానం మన్నించి వచ్చిన డిఎస్పీ గారికి, 1 టౌన్ సిఏ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి మా కమిటీ తరపున మా ఆశ్రమం సౌజన్యంతో మరింత పెద్ద మెగా మెడికల్ క్యాంప్ పెట్టాం. వారికి కూడా మా కమిటీ తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మేము చెప్పగానే ప్రతి ఒక్కరు కార్యకర్త వచ్చి ఈ కమిటీకి ఎంత విజయంగా చేకూర్చిన, కొంతమంది బయటికి రాకపోయినా లో నుండి వర్క్ చేసిన మన పండు కానీ అలాగే మీడియా తరపున మాకు ఎంతో సపోర్ట్ చేశాడు. మరి ఎడ్ల హరీష్, మరి అతనికి కూడా మా హృదయపూర్వకంగా మా కమిటీ తరపున చాలా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసిన మా డివిజన్ ప్రజలందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు.